इधर है देखिए है म्हणजे जरा पतीचा इधर वाली को मान जाओ थोड़ा मान जाओ तू मारा కొంచెం వీపా కరండి फोटो दी फोटो दी फोटो दी फोटो फोटो ఎంపీ అని రాయకూడదు పార్లమెంట్ పెద్దగా మేడం కావాలంటే ఓకే మేడం మొత్తం సౌండ్ వస్తుంది ఇప్పుడు కర్ణా ముందర రా నువ్వు ఈరోజు పోలింగ్ జరిగిపోతుంది. ప్రజలు భారత రాజ్యాంగం కల్పించిన తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి బారులు తీరినారు. ముఖ్యంగా మన అక్కా చెల్లెళ్ళు మరియు అవ్వ తాతలైతే ఏ విధంగా వీళ్ళు పొద్దున్నే 6 గంటల నుంచి నిలబడినారో దాంతోనే అర్థమైపోతుంది. ఈరోజు ఫ్యాను గిరిగిరా తిరుగుతుంది. తప్పకుండా జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి చేసేదానికి ఈ ప్రజలు 6 గంటల నుంచి నిలబడినారంటే నాకు చాలా, ఎందుకంటే 7 గంటల నుంచి పోలింగ్ టైం ఉంటే 6 గంటల నుంచి వీళ్ళు భారత్ నిలబడినారు. ఎక్కడ పోయినా ఈ పోలింగ్ స్టేషన్ పోయినా 6 గంటల నుంచే ప్రజలు నిలబడినారు. దీంతో అర్థమవుతుంది జగనన్న ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. వైనాట్ 175 తప్పకుండా మేమంతా గెలుస్తున్నాం. ఈరోజు ఫ్యాన్ ప్రభంజనం ఉంది. కదిరి అసెంబ్లీ కూడా తప్పకుండా మేము గెలుస్తున్నాము. అలాగే మన హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. కావున ఈరోజు మీరైతే ఇక్కడ వచ్చి నిలబడినారో మన నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహిళలు ఇంత పెద్ద ఎత్తున ఉదయాన్నే పోలింగ్ సెంటర్ బారులు తీరారు. దీన్ని బట్టి మీకేమనిపిస్తుంది? కానీ ప్రపంచం అనేది తెలిసిపోతా ఉంది. మీకు తెలుసు వైఎస్ఆర్సీపీ పార్టీకి వెన్నెముక మన మహిళలే. అదే కాకుండా ఎవరైతే పురుషులు వైఎస్ఆర్సీపీ చేసి ఇచ్చిన పథకాలు పండినాయి. ప్రతి ఒక్కరూ వారు అక్కడ నిలబడి మాట్లాడుకునేది వినిపించింది. ఏమంటే మా పథకాలు పండినాయి, జగనన్న కావాలని ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క అన్న, ప్రతి ఒక్క పురుషులు కూడా కోరుకుంటున్నారు.